అధికారుల సహనానికి ప్రభాకర్ రావు పరీక్ష. ఫోన్ ట్యాపింగ్ కేసులో చెప్పిందే చెప్తున్న వైనం. రీట్రైవ్ డేటా ముందు పెట్టిన నోరు విప్పని ప్రభాకర్. సూత్రధారులు ఎవరో తనకు తెలియదని సమాధానం. తలలు పట్టుకుంటున్న సిట్ అధికారులు. ఐదోసారి 8 గంటల పాటు సాగిన విచారణ. సరే, ఈ విచారణ ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఇండియాకి తీసుకురావడం అనేది. రేవంత్ రెడ్డి ఏం చేసిండో, ఏం మాయాజాలం చేసిండో కానీ ప్రభాకర్ రావుని అయితే ఇండియాకి పిలిపించిండు. కేటీఆర్ కూడా అనుకుండొచ్చు, ఆయన రాడు, వీళ్ళు ఏం చెయ్యలేడు, ఆయనను పిలిపేయడం అంత సాధ్యం కాదని అనుకున్నారు. ఎట్టకెళ్ళకు ఏం చేసిండో తెలియదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రభాకర్ రావుని ఇండియాకి పిలిపించిండు. ఈ కేసు మాత్రం ఒక కొలిక్కి వచ్చింది. ఖచ్చితంగా ఈ క్యాన్సర్ పుండు పార్టీ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా జైలుకు పంపుతాడు. 100% మాత్రం పంపుతాడు. ఎందుకంటే దేనికైనా సమయం రావాలి. 1 by 1 పూర్తి ఆధారాలన్నీ చేతికి చిక్కినాక అప్పుడు పంపితే కేసు స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ ఆధారాలు సరిగ్గా సమర్పించకుండా ఏమైందంటే కేసు వీక్ అయిపోతుంది. అందు గురించి సమయం పట్టింది. సమయం పట్టినా దొంగలు దొరికిర్రు. ఆ దోపిడి దొంగలు, ఈ ఫోన్ ట్యాపింగ్ దొంగలు మెయిన్. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నో కుటుంబాలు చిందరమైపోయినాయి. 24,000 ఫోన్లు ట్యాప్ చేసిర్రు. హార్డ్ డిస్కులు వలగొట్టిర్రు, కాల్చిపడేసిర్రు. ఎందుకు? దాని గురించి ప్రజలు ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఈ హార్డ్ డిస్కులు ఎందుకు కాల్చేసిర్రు అని చెప్పేసి ఈ బీఆర్ఎస్, ఈ దొంగల పార్టీ ఎప్పుడన్నా ఊర్లలోకి వస్తే మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల హార్డ్ డిస్కులు ఎందుకు కాల్చిర్రు మీరు అని అడగాలి. అప్పుడు నిలదీయాలి వాళ్ళని. హార్డ్ డిస్కులు ఎందుకు కాల్చిర్రు? మీరు సక్కం శుద్ధపూసలే కదా, శుద్ధపూసలైనప్పుడు హార్డ్ డిస్కులు ఎందుకు తలగబెట్టాల్సి వచ్చింది, ఎందుకు కాల్చేసిర్రు వాటిని అని అడగాలి. అడిగితే తెలుస్తుంది. మరి మీరు ఫార్ములా ఈ రేసులో 41 కోట్లు డైరెక్ట్ తరలించిండు. తరలించిన దొంగని మరి ఎందుకు తరలించినావు? నీకు ఎలక్షన్ కోడ్ ఉందన్నాక అది అంత్య అవసరం ఏమున్నది? అది దానికి ఈ మెయిన్ దానికి అన్ని కోట్లు తరలించాల్సిన అవసరం ఏంది? ఇవన్నీ అడగాలి. ప్రతిపక్షాలు ఊర్లలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో వస్తారు, వచ్చి బావుర్రామ్మ తిన్నావా అని ఇట్లా ఎగిలించుకుంటా నీళ్ళు ఇయ్యి తాగి కొన్ని కమ్మగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, ఆ కేసీఆర్ ఇచ్చిన నీళ్ళేనా, కరెంట్ ఉందా, ఫ్యాన్ తిరుగుతుందా, అమ్మ కేసీఆర్ వచ్చినప్పుడే కరెంట్ వచ్చింది కదా, ఈ ముచ్చట్లు చెప్తారు అన్నట్టు. ఈ కేసీఆర్ లేకుండా, కరెంట్ లేకుండా అంతకుముందు మనం లైట్ చూడలేదు, వెలుతురు చూడలేదు, ఫ్యాన్ గాలి పీల్చుకోలే, ఈ ముచ్చట చెప్తారు. కేసీఆర్ వచ్చినాకనే 24 గంటల కరెంట్ అంటే 24 గంటల కరెంట్ ఎప్పుడు వచ్చింది రైతులకు? వైఎస్ఆర్ ఉన్నప్పుడే అమలు చేసిండు. కాకపోతే ఏంటంటే రాను కాలక్రమేణా ఏమైంది అంటే కేంద్ర ప్రభుత్వం సహకారంతో సోలార్ ప్లాంట్లు ఎక్కువ పెట్టుకుంటున్నారు. దాని సోలార్ ప్లాంట్లు పెట్టుకొని వ్యాపారం చేసి కరెంటును అమ్ముతున్నారు. ప్లాంట్లు పెట్టుకున్నారు. ఆ కరెంటును ఎవరు అమ్ముతున్నారు? సోలార్ ప్లాంట్లు ఎవరికి ఉన్నాయంటే కవితమ్మకు సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. నిజామాబాద్లో లేదా 200-300 ఎకరాలలో వేర్వేరు జిల్లాలలో సోలార్ ప్లాంట్లు పెట్టి మళ్ళీ వీళ్ళే ప్రభుత్వానికి అమ్ముడు. మళ్ళీ ప్రభుత్వం కొన్నాక ఏం చేయాలి? కరెంటుని ఇవ్వాలి కదా. మరి ఏం చేస్తుంది? కొన్నట్టు దాచుకుంటుందా? ఇవ్వాలి. ఏంటంటే మేము ఇస్తున్నామని చెప్పాలి, ఈడంగా కొనాలి, ఎక్కువ రేటు కొనాలి, ఇక్కడంగా కరెంట్ ఇవ్వాలి. అప్పులు ఎంతైనా పర్వాలేదు, మనది కాదు కదా, మనది కాకుంటే ఈత మొద్దు కేసు రాయమన్నాడట. ఆ రకంగా చేసిర్రు వీళ్ళు. ఏమనంటే కేసీఆర్ తెచ్చిండు కరెంటు, ఒక ఉన్నదట మొగడు పెళ్ళమట, పండుకొని పెళ్ళం మొగంతో అన్నదట. ఏమనంటే అయ్యా నేను బుట్టకుంటే ఒలి చేసుకుందు అని అన్నదట మొగంతో. మొగడు ఏమన్నాడట, నువ్వు బుట్టకుంటే నీ అమ్మని చేసుకుందని అన్నాడట. ఇక అట్లుంటుంది. కేసీఆర్ అనేటోడు లేకుంటే ఇంకోడు వస్తాడు, కేసీఆర్కి ఇంకా మించిన మొగడు వస్తాడు, ఎవడో వస్తాడు. కాలక్రమేణా అభివృద్ధి అనేది దాంతోపాటు అన్నీ డెవలప్ అవుతాయి. వన్స్ అపాన్ ఏ టైం దీపమే ఉండే, తర్వాత మెల్లమెల్లగా లైట్ ఓ 2 గంటలు 4 గంటలు కరెంటు కాలక్రమేణా పెరుగుకుంటూ వస్తూనే ఉంది. వచ్చేసింది టెక్నాలజీని బేస్ చేసుకొని. ఇంతకుముందు కరెంట్ అంటే విద్యుత్తు, ఇప్పుడు ఏది మన వాటర్ ఉన్న దగ్గరనే కరెంటు సృష్టిస్తుండే. సోలార్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు గాలి నుంచి కూడా కరెంటు తీస్తారు కొద్ది రోజులు అయితే. ఈ రకంగా డెవలప్మెంట్ అవుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. దాని బేస్ కేసీఆర్ అయితే ఇచ్చిండు. ఇక కేసీఆర్ లేకుంటే కరెంటే లేదు. ఓడు మాట్లాడతాడు లంగా, ఏమంటాడంటే కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఎక్కడదన్నాడు. కేసీఆర్ ఓడు ఇంతకు, విద్యార్థులు లేకుంటే కేసీఆర్ ఓడు, ఉద్యోగులు లేకుంటే కేసీఆర్, తెలంగాణ ప్రజలు లేకుంటే కేసీఆర్ ఓడు ఇంతకు. ఎంతమందిని మోసం చేసిండు కేసీఆర్ అనేటోడు. ఎంతసేపటి కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదంటే కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఎందుకు రాదు? కేసీఆర్ ఒక్కడు కొట్లాడిండా? విద్యార్థులు కొట్లాడితే దొంగ దీక్ష చేసి విద్యార్థులు మళ్ళీ వచ్చి ఆ దిష్టి బొమ్మ తలగబెట్టంగానే మళ్ళీ పోయి నేను దీక్షలనే ఉన్నా అన్నాడు. ఏం దవాఖానల కాళ్ళకు కవర్లకు ఇడ్లీ ప్యాకెట్లు కాళ్ళ కవర్లకు కట్టుకొని పోయి బాత్రూంలో కూర్చోబెట్టి తినిపించారు కేసీఆర్కు. ఎవరు తినిపించారు? కవితకు తెలియదా దొంగ దీక్ష అని? తెలంగాణ ప్రజలకు తెలియదా? అప్పుడు తెలుసు. ఏంటంటే సరే ఓడోడు తొండడం ఉన్న ఏదో ఒకటి నడవని అన్నట్టుగా నడిపించారు. అప్పుడు నడిపించిన తెలంగాణను ఏం చేయాలి? బంగారు తెలంగాణ చేస్తాను ముచ్చట చెప్పి లాస్ట్కి ఏం పనికి రాకుండా అప్పుల తెలంగాణను చేసిపోయాడు. ఇసొంటోని మాట మళ్ళీ ఎవరైనా నమ్ముతారా? ఇంక నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ నేను ఏదో చేస్తా అంటే నమ్ముతారా? చెప్పు మడత పెట్టి కొడతారు. ప్రజలకు అన్నీ తెలుసు. సరే
ఎలక్షన్లల్లా ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే ప్రజలకు కూడా అంత లాభం జరుగుతుంది. మరి తీసుకున్న సొమ్ము ఎటగక్కాల, మరి ఏడుకెళ్ళి ఖర్చు పెట్టాలి. ఎవడోడు ఖర్చు పెడతాడు, వీడు పెట్ట వాడు పెట్ట వాడు పెట్ట అందరు పెట్ట, ప్రజలకు ఎంతో కొంత కనీసం ఆ ఎలక్షన్ మూమెంట్ అన్నా ఏదంత లాభమైనా చేకూరుతుంది కదా. ప్రజలు కూడా తెలివికాలలో పెట్టని, ఎలక్షన్లలో ఖర్చు ఎంత పెడతాడో పెట్టని అని చూస్తారు. ప్రభాకర్ రావుని తీసుకొచ్చాడంటే మామూలు విషయం కాదుగా, మంచిగా తీసుకొచ్చిండు. నిజంగా ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి నిజంగా సెల్యూట్ కొట్టాల్సిందే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే అసలు వాళ్ళు ప్రభాకర్ రావుని తీసుకొచ్చాడని. అసలు ఇప్పుడు ఆశ్చర్యానికి టెన్షన్లా ఇక పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు రైతుల గురించి అని చెప్పేసి, ఒకడు పోయి ఆడ ధర్నా చేస్తుండ్రు అంటే ఒక్కరికొక్కొక్కరు మీ టెన్షన్ స్టార్ట్ అయింది.